స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక 47 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రైస్తవుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్న మన ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక స్పందన. కీర్తిశేషులు ఆచార్య ఆర్ఆర్కే మూర్తిగారిచే 1976వ సంవత్సరంలో ప్రారంభించబడి దైవజనులు దేవాదండల గారి ఆధ్వర్యంలో దేవుని మహిమార్థమై నేటికీ ప్రచురింపబడుతూ వేలాది కుటుంబాలకు చేరవేయబడుతున్న మన స్పందన పత్రికను మీరు కూడా తప్పక చదవండి, చదివించండి. మరిన్ని వివరాలకు స్పందన ఆధ్యాత్మిక మాసపత్రిక, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. సెల్ 7416111777. 95వ కీర్తన మనం చదువుకొని ప్రభువును ఆరాధించటానికి దేవుని ఆత్మ మనకు సహాయము చేసిన కొలది కొన్ని విషయాలను మనం గమనిద్దాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే 3వ వచనములో యెహోవా మహాదేవుడు. దేవతలందరికీ పైన ఉండే ఈ దేవుడు మన జీవితాలలో మనకు ప్రసాదించిన శ్రేష్టమైన దీవెన, శ్రేష్టమైన ఆశీర్వాదం. ఆయన మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి దోషాన్ని పరిహరించిన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవతలందరిలోకి ఘనమైన దేవుడు. ఆ దేవుణ్ణి ఉదయకాలం మనం స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చాం. దేవుని బిడ్డ, ప్రేమతో నీకు ఒక మాట నేను తెలియచేస్తాను. నీ పరిస్థితులు ఏమైనా కావచ్చు, నీ శరీర పరిస్థితులు ఏమైనా కావచ్చు, నీ కుటుంబంలో పరిస్థితులు ఏమైనా కావచ్చు, లోకంలో నీకున్న పరిస్థితులు ఏమైనా కావచ్చు, కుటుంబంలో సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, అప్పుల బాధలు ఉండొచ్చు, కుటుంబంలో కలహాలు ఉండొచ్చు, ఏదో ఒక కలవంతో, ఏదో ఒక దుఃఖంతో, ఏదో ఒక కన్నీటితో నీవు దేవుని సన్నిధికి వచ్చావు. లోకంలో పరిస్థితులు నిన్ను కలవరపరుస్తూ ఉన్నాయి. ఆరోగ్య సంబంధమైన సమస్యలు నిన్ను భయపెడుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహితం మనం ప్రభువును స్తుతించగలిగితే, ప్రభువును ఆరాధించగలిగితే, దేవుని బిడ్డలారా, గొప్ప సంతోషముతో, గొప్ప ఆనందముతో, గొప్ప ఉల్లాసముతో ప్రభువు మీ హృదయాలను నింపుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి. దయచేసి ఇక్కడ 2 మాటలు మీరు గమనించాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొట్టమొదటి మాట ఆయన రక్తం. ప్రభువును ఆరాధించేవారు, ప్రభువును స్తుతించేవారు ప్రతిసారి ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సర్వలోక మానవ పాప పరిహారం కోసం, అంటే సర్వలోకము అంటే గతకాలములో జీవించిన సమస్త మానవాళి, ఈ రోజున జీవిస్తూ ఉన్న సమస్త మానవాళి, భవిష్యత్తులో జీవించబోయే సమస్త మానవాళి, సర్వలోక మానవాళి పాప పరిహారం కోసం మార్గమును ఏర్పాటు చేసిన ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చదువుతాం, ఆకాశము కింద భూమి మీద
ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేం మనం. రక్షణ లేదు మనకి. యేసయ్య రక్తములో ఈ వచనంలో గమనించినట్టయితే 2 ఆశీర్వాదాలు మనం గమనిస్తూ ఉన్నాం. నెంబర్ 1 విమోచన. మీకు గిడియన్స్ బైబిల్ ఇంటర్నేషనల్ వాళ్ళ పరిచర్య గురించి బాగా తెలుసు కదా. మన సంఘం ఆ పరిచర్యకు సహకరిస్తూ ఉంటాం. అప్రిల్ సంవత్సరానికి ఒకసారి మన సంఘానికి వస్తారు. మరి దేవునికి స్తోత్రాలు. పోయినసారి అయితే మన సంఘం మరి కొద్దిపాటి ప్రజలమైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఒక మంచి ఆఫరింగ్, ఒక మంచి కానుక గిడియన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు మన ఎడల కృప చూపించాడు. ఆ పరిచర్యల గురించి ఒక యవనస్తుడు ఇచ్చిన సాక్ష్యాన్ని నేను మీతో చెప్తాను. ఒకరోజు రాత్రి పెద్ద చాలా ఎక్స్పెన్సివ్ హోటల్లో ఉన్నారట. తను తన స్నేహితులు బాగా తాగారు. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. ఈ రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. సరే, రోజు రాత్రి అందరూ బాగా తాగారు, తిన్నారు, తదనాలాడారు. రాత్రి 3 గంటలకి అందరూ వెళ్ళిపోయారు. అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. అబ్బాయి ఒక అన్య కుటుంబం నుంచి వచ్చిన వాడు. తల్లి గొప్ప ప్రార్థన పరురాలు. ఆవిడ కోసం ఎప్పుడు ప్రార్థన చేసేది. అయ్యా ప్రభు నమ్ముకో అంటే వాళ్ళ అమ్మని చూసి నవ్వేవాడు. అమ్మా, యు టుక్ ఏ ఫూలిష్ డెసిషన్ టు బికమ్ ఏ క్రిస్టియన్. When I say that I am a Christian, everybody laughing at me. అమ్మా, నువ్వు ఒక బుద్ధి లేని తెక్క తీర్మానం ఒకటి చేసుకున్నావు. నేను క్రైస్తవుణ్ణి అని నా స్నేహితులు చెబితే, నీ కులమేమిట్రా, నువ్వు క్రైస్తవుడు కావటం ఏంట్రా అని నన్ను చూసి నవ్వుతున్నారమ్మా. నాకు వద్దమ్మా, ఈ క్రిస్టియానిటీ నాకు వద్దమ్మా. నేను మన పాత దీంట్లోకి వెళ్ళిపోతాను. అక్కడ గౌరవం ఉన్నది, నాకు రెస్పెక్ట్ ఉన్నది. నా కులం పేరు చెప్తే ప్రతి ఒక్కళ్ళు నన్ను గౌరవిస్తారు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్తే నేను చాలా నవ్వులు పాలైపోతున్నాను. ఈరోజు నవన్ బిడ్డలు కూడా చాలామంది అలాగే ఫీల్ అవుతూ ఉంటారు కదా. నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. మా నాన్న ఒక బుద్ధిహీనమైన తీర్మానం చేసుకున్నాడు. నా సర్టిఫికేట్లో క్రిస్టియన్ పెట్టాడు. మా నాన్నగారి స్వంత తమ్ముడు మా చిన్నాన్నగారి కొడుకు నేను ఒకే కాలేజీలో చదివేవాడు. వాడికేమో 15,000 రూపాయల స్కాలర్షిప్ వచ్చేది. ఆ 15,000 రూపాయలు నాకు వచ్చేది కాదు. మా నాన్నగారి మీద ఎంత ఆయాసపడేవాడినో నేను. ఎందుకు నాన్న ఇలాంటి బుద్ధిహీనమైన తీర్మానం అనుకునేవాడిని. దేవునికి స్తోత్రాలు. ఆ బిడ్డ కూడా ఆ విధంగా అనుకుంటా ఉన్నాడు. రాత్రి 3 గంటలు స్నేహితులు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉన్నాడు. ఒక తెలియని బాధ, ఒక తెలియని శూన్యం, ఒక రకమైన బంధకం తన హృదయాన్ని పట్టేసింది. ఆ ఎక్స్పెన్సివ్ లగ్జరీ హోటల్లో తాగిన మత్తు దిగిపోతూ ఉండగా హృదయం బాధతో వేదనతో నిండిపోతూ ఉండగా ఆ పడక మీద అటు ఇటు పొరులాడుతూ ఉన్నాడు. నిద్రపట్టడం లేదు. మనసులో చాలా అలజడిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడు తెలుసా? సైతాన్ ఏం ఆలోచన చేస్తాడు తెలుసా? ఎందుకు నువ్వు బతకడం? నాకు కూడా చెప్పాడు. నా జీవితంలో
నేను కూడా ఆ బాధ కూడా నేను పడ్డాను. ఎందుకు నువ్వు బతకడం అనవసరం, ఆలోచనలు వస్తూ ఉన్నాయి. సరే చనిపోదాం. ఎలా చనిపోవాలి? పెద్ద హోటల్లో ఉన్నాను కదా, బాల్కనీలోకి వెళ్ళి నేను 5వ అంతస్తులోనో 6వ అంతస్తులో ఉన్నాను, ఎక్కడి నుంచి దూకేస్తాను. మేబీ నేను కింద పడిన తర్వాత నా తల నా శరీర భాగాలను విరిగిపోయిన తర్వాత ఒక 5-10 నిమిషాలు బాధపడతాను. ఇట్స్ ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డై. ఆలోచిస్తూ ఉన్నాడు, తీర్మానం చేసుకుంటా ఉన్నాడు. అమ్మ లేదు, చనిపోయింది. కానీ బిడ్డ కోసం ఎక్కువ ప్రార్థనలు చేసేది. చనిపోవాలి. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు చనిపోవాలి అని ఒక ఆలోచన వస్తుందో, సైతాన్ ఏమంటాడు తెలిసినా? వండర్ఫుల్ డెసిషన్, అ బ్యూటిఫుల్ డెసిషన్, కమ్ ఆన్ డూ ఇట్, డోంట్ మేక్ ఎనీ డిలే, కమ్ ఆన్ డూ ఇట్ అంటాడు సైతాన్. అలాంటి వ్యధ, అలాంటి బాధ, అలాంటి ఆ హృదయంలో యాగోని అంటారు, వేదన పడుతూ ఉన్నాడు. ఒకవైపు చచ్చిపోవడం ఇష్టం లేదు, ఒకవైపు బతకాలి. కానీ బాధ, హృదయంలో ఉన్న ఈ వేదన, హృదయం అంతా బంధించబడిన పరిస్థితి, ఈ బాధను తట్టుకోలేక చనిపోవాలి అనే ఒక తీర్మానం. లేచాడు, మంచం మీద కూర్చున్నాడు. కూర్చుంటే పక్కన చిన్న అల్మరా ఒకటి కనిపించింది, చిన్న డెస్క్ ఒకటి కనిపించింది. డెస్క్లో ఏముందని బయటికి తీశాడు. బయటికి ఓపెన్ చేయగానే ప్రభువుకి స్తోత్రాలు, ఆ డెస్క్లో ఏముందండి? గిడియన్స్ బైబిల్ ఇంటర్నేషనల్ వాళ్ళు పెట్టిన ఒక బైబిల్. ఆ బైబిల్ చూడగానే తనకు ఒక క్రొత్త ఆశ. ఆ బైబిల్ చూడగానే ఒక రకమైన చెప్పనసత్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం. బైబిల్ తీసుకున్నాడు, బైబిల్ తీశాడు. బైబిల్లో ఏముంటుందో తనకు తెలుసు. కీర్తనల గ్రంథం తీశాడు. 51వ కీర్తన చదువుతూ ఉన్నాడు. ప్రభువా నన్ను క్షమించు నాయన, నన్ను పరిహరించు ప్రభువా, నా పాపాన్ని తొలగించు నాయన, హిసోపుతో నన్ను కడుగు ప్రభువా, దయచేసి పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించు మాకు ప్రభువా. ఆ మాటలు చదువుతూ ఉండగా, 51వ కీర్తన చదువుతూ ఉండగా తెలియకుండానే విపరీతంగా ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది. ఆ పెద్ద 5 స్టార్ హోటల్లో ఒక్కడే ఉన్నాడు. ఏడ్చాడు, బిక్కరిగా ఏడ్చాడు. అమ్మ గుర్తొచ్చింది, ఇంకా ఏడ్చాడు. ఆ ఏడుపులో నుండి ఒక ప్రార్థన వచ్చింది. ప్రభువా, ఈ భయంకరమైన ఈ మానసిక పరిస్థితి నుండి దయచేసి నన్ను విమోచించవా, దయచేసి నాకు విడుదల ప్రసాదించవా, నన్ను క్షమించవా, నీ రక్తముతో నన్ను కడుగవా. నా తల్లి చేసిన ప్రార్థన దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రభువా. పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డరా, ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడో, హృదయంలో ఉన్న భారము, ఆందోళన, ఆక్రందన, ఆ మనస్సును పట్టివేసిన బంధకం సమస్తము విడిచిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం పాడుకుంటాం కదా, వచ్చా పాట మీకు? సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే,
చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం. చెప్పన సఖ్యమైన సంతోషం. ఎందుకు? విడుదల కలిగింది, విమోచన కలిగింది, స్వాతంత్ర్యం వచ్చింది. హృదయంలో చెప్పడానికి వీలు కాని అత్యధికమైన సంతోషాన్ని ప్రభు ప్రసాద్. దేవుని బిడ్డారా, యేసయ్య రక్తంలో మీరు కడగబడ్డారా? యేసయ్య రక్తం నేను విమోచించిందా? ఏం చేయాలి ఇప్పుడు? ఆరాధించాలి. నెంబర్ 1, ఆయన మనలను విమోచించాడు. చదవాల్సిన అవసరం లేదు, మనందరూ బాగా తెలుసు. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ ఎలా విమోచించబడ్డారమ్మా? నిర్దోషము, నిష్కళంకము, అమూల్యమైన గొర్రెపిల్ల వంటి యేసయ్య రక్తంలో మనం విమోచించబడ్డాం. అందుని బట్టి ఉదయకాలం మనం ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధించాలి. ధైర్యముగా నీ నోరు తెరచి ప్రభువును ఆరాధించాలి. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథంలో పరలోకంలో ప్రజలు ఏం చేస్తారంటే ప్రభువును స్తుతిస్తారు. మా రక్షణను బట్టి దేవునికి స్తోత్రాలను చెప్పి ప్రభువును స్తుతిస్తారు. ప్రేమపూర్వక ఆహ్వానం. విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్లో గల స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్ లో ప్రతి ఆదివారం ఉదయం 10:30 ఆరాధన జరుగుతున్నది. అనేక మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు స్వీకరిస్తున్నారు. మీరు కూడా ఒక్కసారి తప్పక దర్శించగలరు. వాక్యానుసారమైన ఆధ్యాత్మిక జీవిత ఆశీర్వాదాల కోసం తప్పక విచ్చేయండి. దైవజనులు డాక్టర్ దేవా దండల గారు దేవుని వాక్యాన్ని బోధించి మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గుర్తుంచుకోండి, ప్రతి ఆదివారం ఉదయం 10:30 విజయవాడ గుణదల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డులో స్పందన హౌస్ ఆఫ్ ప్రేయర్. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9490113300. ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు అయిన యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుని బిడ్డలారా, మీరు స్పందన ఆధ్యాత్మిక పత్రికను చదువుతున్నారా? 1976లో అంటే ఒక 40 years ముందు ఆచార్యులు ఆర్ఆర్కే గారి చేత ప్రారంభించబడి లాస్ట్ 30 yearsగా మా డాడీ డాక్టర్ దేవా గారి చేత ప్రచురింపబడుతూ అనేక తెలుగు ప్రజల కుటుంబాలని ఈ మ్యాగజైన్ చేరుతూ వారికి ఎంతో ఆశీర్వాదకరంగా ఈ మ్యాగజైన్ ఉంది. మీరు కూడా ఇది తెప్పించుకోవాలనుకుంటున్నారా? అయితే నేనే మాకు రాయండి శాంపుల్ కాపీ కొరకు, లేదా మాకు SMS చేయండి. అడ్రస్ డాక్టర్ దేవా దండల, స్పందన 51-4-12 ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. నీతిమంతునికి ఇన్ని శ్రమలెందుకు, శుద్ధ సువర్ణముగా మార్చబడేందుకు
అగ్ని వంటి శ్రమే ఎదురైనా అదరకు బెదరకు, అందులో ఉండైనా ఆదరిస్తాడు ప్రభువు తుదకు. శ్రమలు కలుగుజేస్తాయి జీవితంలో ఎన్నో మేలులు, అవి మేలైన జీవితం కోసం పెట్టబడే తుది మెరుగులు. నరుల కాలం భూమిపై యుద్ధకాలమని, నరుల కాలం భూమిపై యుద్ధకాలమని, అదే మానవ జీవిత పరమార్థం అని, అదే మానవ జీవిత పరమార్థం అని తెలిపే యోబు జీవిత గాథ, తెలిపే యోబు జీవిత గాథ. సరైన భక్తి జీవిత గీతానికి శ్రమలే సరిగమలు, అసలైన విశ్వాస జీవితానికి అప్పుడే ఘుమఘుమలు. ఒక ఇల్లు కట్టబడాలంటే నేలకు తప్పవు పలుగుపోట్లు, ఇక జీవితం కట్టబడాలంటే ఎవరికైనా తప్పవు శ్రమల పాట్లు. అన్నీ పోయినా దేవుడున్నాడని, అన్ని వేళలా దేవుని స్తుతించాలని, అన్నీ పోయినా దేవుడున్నాడని, అన్ని వేళలా దేవుని స్తుతించాలని, ఈతి బాధలెదురైన నీతి వదలని, ఈతి బాధలెదురైన నీతి వదలని, విశ్వాస పరీక్షలో విజయుడైన యోబు, విశ్వాస పరీక్షలో విజయుడైన యోబు. నరుల కాలం భూమిపై యుద్ధకాలమని, నరుల కాలం భూమిపై యుద్ధకాలమని. శ్రమలు రావటంతోనే రానివ్వకు గుసగుసలు, శ్రమలు పోవాలని చేసుకోకు రసబసలు. కొంతకాలమే ఈ శ్రమలు నీవు చింతించకు, అనంతకాల ఆనందముంది నీకు మున్ముందుకు. శ్రమల కొలిమిలో శుద్ధి పొందాలని, సర్వశక్తుడు ప్రభువు న్యాయకర్తని, శ్రమల కొలిమిలో శుద్ధి పొందాలని, సర్వశక్తుడు ప్రభువు న్యాయకర్తని, శరీరముడిగిపోయిన సజీవినవుతానని, శరీరముడిగిపోయిన సజీవినవుతానని, సహనానికి సాక్షిగా ఇలా నిలిచిన యోబు, సహనానికి సాక్షిగా ఇలా నిలిచిన యోబు. నరుల కాలం భూమిపై యుద్ధకాలమని, నరుల కాలం భూమిపై యుద్ధకాలమని, అదే మానవ జీవిత పరమార్థం అని, అదే మానవ జీవిత పరమార్థం అని తెలిపే యోబు జీవిత గాథ, తెలిపే యోబు జీవిత గాథ, తెలిపే యోబు జీవిత గాథ, తెలిపే యోబు జీవిత గాథ.